బ్రేకింగ్ న్యూస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. మార్చి 25కి వాయిదా వేసిన ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఈసీ, ప్రభుత్వం, హైకోర్టు రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 కల్లా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఉన్నారు, ఢిల్లీ నుంచి మనకు అప్డేట్స్ అందిస్తారు. శివ, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసును అయితే 25 మార్చికి వాయిదా వేసింది. కానీ ఈ పార్టీ మారడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. దీనిపైన పూర్తి విశ్లేషణ ఏంటి చెప్పండి. రైట్ సుమతి, తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కేటీఆర్ మరియు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది. దానికన్నా ముందు 22వ తేదీ వరకు సమాధానాలు చెప్పాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, మరొక తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ ఈ నలుగురికి నోటీసులు జారీ చేసింది. దానికి స్పందించాలి, 22వ తేదీ వరకు కూడా దానికి సమాధానాలు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి సంబంధించి అర్హత వేటు వేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కేటీఆర్ కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే హైకోర్టు ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడం లేదు స్పీకరు అనేది అనిపై కూడా ప్రధానంగా వారు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా 2 పిటిషన్ దాఖలైన నేపథ్యంలో గతంలో కూడా పలుమార్లు దీనిపై విచారణ జరిగింది. వాదనలు ప్రతివాదనలు విన్నారు. తర్వాత మళ్ళీ ఈ రోజు విచారణకు వచ్చిన సందర్భంలో టైం బాండ్ అంటే ఎంత అంటూ కూడా మరొకసారి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇటు తెలంగాణ నుంచి ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన అభిషేక్ మను సింగ్కి కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. టైం బాండ్ అంటే మొత్తం కాల పరిమితి ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న కాలం గడువు ఏదైతుందో అదంతా ముగిసే వరకు కాల పరిమితి కావాలా, టైం బాండ్ కావాలంటూ కూడా ఆయన కొంత ఆసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే శివ, ఇక్కడ కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోకపోయినా సరే విశ్లేషణలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎవరైతే ఇప్పుడు పిటిషన్ వేశారో ఆ పార్టీ వాళ్ళే గతంలో ఇంకొక పార్టీ నుంచి సభ్యుల్ని తెచ్చుకున్నారు, సస్పెండ్ చేయకుండా, అలాగే పార్టీ నుంచి బహిష్కరించకుండా. సో విశ్లేషణలు ఎలా ఉంటున్నాయి, విశ్లేషకులు ఏం చెప్తున్నారు ఈ పూర్తి వ్యవహారం పైన? రైట్, గతంలో ఏదైతే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ ఎమ్మెల్యేలను వారు కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ అధికారం వేరే పార్టీకి వచ్చింది కాబట్టి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరో పార్టీకి వచ్చారంటూ కూడా ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. కేవలం ఒక తెలంగాణ కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలో ఇది ఒక పార్టీ ఫిరాయింపులు అనేది పరిపాటిగా మారింది. కానీ ఇక్కడ సరైన నిర్ణయాలు చట్టసభలో నిర్ణయాలు వెల్లడించిన తర్వాత వాటిని పాటించడం లేదనేది ఒక విశ్లేషణ అయితే నడుస్తుంది. కానీ సామాన్యంగా రాజకీయ వర్గాల్లో అయితే పార్టీలు మారడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ దానికి ఆ మాత్రానికి అనర్హత వేటు ఏ విధంగా వేస్తారంటూ కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతున్నారు. గతంలో కూడా మనం చూసుకుంటే కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు టీడీపీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత పార్టీని కూడా విలీనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇక్కడ అంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు కాబట్టి వారిపై అనర్హత పిటిషన్ వేసి ఉప ఎన్నికలకు వెళ్తాము, ఉప ఎన్నికలు మేమే విజయం సాధిస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఏ విధంగా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ చట్టసభల్లో ఇటు న్యాయస్థానాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై మాత్రం చూడాల్సి ఉంది. కానీ ఇటు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడం లేదనేది కూడా తెలంగాణ సెక్రటరీకి కూడా నోటీసులు జారీ చేశారు. మరోవైపు హైకోర్టు రిజిస్ట్రార్ కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి 22వ తేదీ కల్లా, అంటే ఈ నెల మార్చి 22 కల్లా దీనికి సంబంధించి స్పందించాలి, బదులు ఇవ్వాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈ నోటీసులకు నలుగురు ఏ విధంగా స్పందిస్తారు, తదుపరి 25వ తేదీన మళ్ళా విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనే దానిపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.